అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను ముందు వీడియోలో ఒకటి చెప్పాను మీకు. స్ప్రెడ్ షీట్ మనకి ఇచ్చారు 2015-16 నుంచి రిసీట్స్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత ఎంటర్ చేయమని. దానికోసం ఇంకో సింపుల్ మెథడ్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి ఈ గ్రామ్ స్వరాజ్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ కనుక డౌన్లోడ్ చేసినట్లయితే మనకి ఇలాగ ఎల్లో కలర్లో ఈ గ్రామ్ స్వరాజ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటాము. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీనికి లాగిన్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ సెలెక్ట్ లోకల్ బాడీ అనే దగ్గర స్టేటు, అలాగే డిస్ట్రిక్ట్, మండల పంచాయతీ, మండలం, గ్రామ పంచాయతీ పేరు ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా ఏ ఇయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఇయర్ తలక డీటెయిల్స్, రసీదులు అంతా, ఎక్స్పెండిచర్ ఎంత, రిసీట్ అమౌంట్, గ్రాంట్ వైజ్ ఓన్ సోర్స్ అంతా, 15th ఫైనాన్స్ చూసారా. ఇలాగనమాట మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2015-16 నుంచి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి సింపుల్గా రావడం జరుగుతుంది. టోటల్ ఇది రిసీట్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, గ్రాంట్ వైజ్ చూసారా 14th ఫైనాన్స్, ఓన్ సోర్సు 13th ఫైనాన్స్ కూడా ఆ ఇయర్లో ఉంది కాబట్టి మొత్తం సింపుల్గా వచ్చేస్తుంది. అయితే ఇది దేనికోసం ఖర్చు పెట్టాము అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనము ఈ ఎక్స్పెండిచర్ అమౌంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి అది దేనికోసము ఖర్చు పెట్టామనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ అమౌంట్ 10,000 ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా రసీదు అనేది కనిపిస్తుంది అనమాట. నెంబర్, పేమెంట్ ఓచర్ నెంబర్ అలాగా కనిపించిన తర్వాత డీటెయిల్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే అది దేనికోసం ఖర్చు పెట్టారనే అమౌంట్ అది కూడా మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. క్యాష్ బుక్లో అందుబాటులో లేకపోయినా లేదు అనేసి అంటే క్యాష్ బుక్లో టోటల్ ఎక్స్పెండిచర్ మనము లెక్క పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపించిన ఇక్కడ ఆన్లైన్లో మనం సింపుల్గా రిపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది మనం అప్పటి నుంచి ప్రియాసాఫ్ట్ చేసాం కదా, ఆ ప్రియాసాఫ్ట్ చేసిన వివరాల ప్రాప్తికి ఇక్కడ మనకి రిపోర్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇలా కూడా మనం స్ప్రెడ్ షీట్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.